నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ కలవటం, ఈరోజు నారా లోకేష్ గారికి వైఎస్ షర్మిల గారు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, ఇదంతా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. జగన్ నుంచి ఎమ్మెల్యేలతో పాటు సొంత వాళ్ళే దూరం అవుతున్నారన్న దానికి ఇది ఒక సంకేతం అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డికి ఆప్యాయంగా ఉన్నవాళ్ళు దూరం అవుతున్నారు, బంధువులు దూరం అవుతున్నారు, సొంత చెల్లి కూడా ప్రత్యర్థిగా చెప్పుకుంటున్న నారా లోకేష్ గారికి గిఫ్ట్ పంపించిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి దీన్ని? తండ్రి పాయ, బాబాయ్ పాయ. రీసెంట్గా ఎలక్షన్లు వస్తున్న టైంలో ఎమ్మెల్యేలు పాయ, మంత్రులు పాయ, ప్రశాంత్ కిషోర్ పాయ, సొంత చెల్లి క్రిస్మస్ సందర్భంగా ఇంటికి వెళ్ళకుండా లోకేష్ గారికి గిఫ్ట్ పంపించారు అంటే కాపాడే వాళ్ళకి గిఫ్ట్లు వస్తాయి, కానీ కాటికి పంపించే వాళ్ళకి గిఫ్ట్లు ఎందుకు వస్తాయి? ఇక దీని గురించి సజ్జలు మాట్లాడతారు, మా షర్మిల వేరే ఉందిలే, మా ఓటర్లు వేరే ఉన్నారులే, అతనంతా వెరైటీ, మా రౌడీలు వేరే ఉన్నారు, ఓకే, ఆ రకంగా మాట్లాడతారు. ఎందుకంటే అతని గురించి కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఇంక ఎవరు కూడా దగ్గరకు వెళ్ళే సాహసం చేయరు. అందుకని ఇలాంటి పరిస్థితులు అన్నీ ముందుగానే ఆల్రెడీ ఇతన్ని కాపాడే కేసీఆర్ పరిస్థితి కూడా దారుణంగా ఓడిపోయాడు తెలంగాణలో. ఇంక ఇతన్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. మొన్న అప్పుడు చూడొచ్చు మనం, ఆయన ఓదార్పు చేశాడు, రాష్ట్రంలో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు, ఓదార్పు చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేసిన చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, వారు కూడా చేదరించుకొని ఆయనకి దూరంగా జరుగుతున్న పరిస్థితి. మన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ప్రకాశం జిల్లాలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క ధిక్కార స్వరం. ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దిగజారిపోతున్నారంటే ఏం చెప్తారు? జగ్గయ్యపేట నుంచి కూడా ఒక ఎమ్మెల్యే టీడీపీలో రేపు జనవరిలో టీడీపీలో జాయిన్ అవుతారని వచ్చింది. వీళ్ళు ఏం చేశారని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు? 170కి 170 సీట్లు వస్తాయని నువ్వే చెప్తావు. 92 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తావు? ఎందుకు మారుస్తున్నావు? ఇంటికి టికెట్ల గురించి మాట్లాడతాను అని చెప్పి మొత్తాన్ని వైకుంఠ ఏకాదశి రోజు మొత్తాన్ని తిరుపతి పంపించి తిరుపతి టికెట్లు ఇచ్చాడు. అంటే మీకు ఎట్లాగో సీట్ లేదు ఈసారి, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంతమందిని మార్చే బదులు నువ్వు మారితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలేద్ది. ఓకే, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ కలిశాడు. కలయిక వెనక ఆయన వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారా, లేకపోతే ఆయన కూడా బీహార్లో రాజకీయ పార్టీ పెట్టాడు, ఆ పార్టీ సలహాల సూచనల కోసం చంద్రబాబును కలిశారంటే ఏం చెప్తారు? దీని ప్రశాంత్ కిషోర్ గురించి ఇంకా చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడదాము అని చెప్పి, దీని గురించి ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పిన తర్వాత ఎందుకులే అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మళ్ళీ బాబు గారితో మీట్ అవ్వటం, కూర్చొని దాని గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో, మామూలు మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వదిలేసినట్టేనంటే ఏం చెప్తారు? మరి రాష్ట్రంలో నువ్వు ఏం చేసావని చెప్పి మళ్ళీ 170కి 170 అని నువ్వు చెప్తున్నావు. మరి ఎమ్మెల్యేలు మారుస్తున్న విషయం కానీ, మీ చెల్లి లోకేష్ గారికి గిఫ్ట్ పంపించటం కానీ, ప్రశాంత్ కిషోర్ మారాడు అంటే ఏంది? ఇవన్నీ కారణాలు కదా. రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా 3 రాజధానులు కడతానని నువ్వు చేసిన డెవలప్మెంట్ ఒక్కటి చెప్పు. అవును, చెత్త పన్ను వేయటం గురించి కానీ, లేదా పెన్షన్ 3000 ఇస్తా అన్న విషయం కానీ, సిపిఎస్ రద్దు చేస్తానన్న విషయం కానీ, పిఆర్సి ఇస్తా అన్న విషయం కానీ, రైతులకు అన్యాయం జరగటం కానీ, నువ్వు వచ్చిన తర్వాత కరోనా రావటం కానీ, కరోనా రావటం, అదేవిధంగా తుఫాను వచ్చి ఇతను వచ్చిన 5 ఏళ్లలో రైతు నష్టపోయిందే తప్ప కనీసం ఎకరానికి, రీసెంట్గా తుఫాను వల్ల ఎకరానికి 40 నుంచి 50 వేలు నష్టం వస్తే స్టేజీ కట్టుకొని మరీ పొలంలో దిక్కుండా రైలు యాక్సిడెంట్లు జరిగితేనేమో హెలికాప్టర్లో నుంచి చూస్తాడు. ఓకే,
హాస్పిటల్కి వెళ్ళి ఎవరన్నా పేషెంట్స్ ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇతని పరిస్థితి ముందుగానే గమనించి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి తెలంగాణ మోడల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. అయితే ఈ 2 నెలలు ఎలక్షన్ ఉన్నా కానీ ఇలాంటి పథకాలు తెస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? నువ్వు ఎన్ని తైతక్కలాడినా కూడా ప్రజలు నిన్ను నీ తల్లి చెల్లి నమ్మరే. ఓకే. మరి పండక్కి, క్రిస్మస్ పండక్కి తల్లి ఎందుకు రాలేదు, చెల్లి ఎందుకు రాలేదు? ఇంట్లో ఉన్న అమ్మ చెల్లి నేను నమ్మరే. నిన్ను ఇంకా ప్రజలు నమ్ముతారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? మీ అమ్మ కారు యాక్సిడెంట్లో 2-3 సార్లు సంఘటనలు జరిగినాయి అంటే అవి నువ్వు చేసిన తప్పిదం కాదా? కొత్తగా కొన్న కారు 40-50 లక్షలు విలువ చేసే కారు టైరు పగలటం అంటే అది నువ్వు చేసిన కుట్ర కాదా? రేపు ఎలక్షన్లో నీ ఓటమి ముందే అందరూ తెలుసుకొని చిన్నంగా జారుకున్నారు. ఓకే. నువ్వు వదిలి ఉన్న బాణం అసలు రాష్ట్రంలోనే లేకుండా తెలంగాణలో గత 4.5 ఏళ్ళుగా తెలంగాణలో ఉంది అంటే నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అస్తిత్వాన్ని, రాజకీయ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయనేది సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్ అవుతున్నాయో అది నిజము. ఆ సందర్భంలోనే సొంత చెల్లెలే ప్రత్యర్థిగా భావించే నారా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ను పంపినని చెప్పి మనం చెప్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.